కృష్ణా యూనివర్సిటీ ప్రతిష్టను వైసీపీ 5 ఏళ్ల పాలనలో దిగజార్చారు. వసతులు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నా పట్టించుకున్న పాపాన పోలేదు. కృష్ణా వర్సిటీకి కూటమి ప్రభుత్వ సహకారంతో విద్యార్థులకు వసతుల కల్పనకు చర్యలు చేపట్టామని ఉపకులపతి రాంజీ తెలిపారు. వర్సిటీలో నూతన కోర్సులు ప్రారంభించడంతో పాటు అసంపూర్తిగా ఉన్న భవనాలను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఏడాదిలో విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చూస్తామంటున్న రాంజీతో మా ప్రతినిధి శ్రీనివాస్ ముఖాముఖి. 2008లో కృష్ణా యూనివర్సిటీని స్థాపించడం జరిగింది. దాదాపు 18 ఏళ్లు యూనివర్సిటీ ప్రారంభమై జిల్లాలో అనేక మందికి విద్యాదానం చేస్తున్న ఆ యూనివర్సిటీ 18 ఏళ్లు కూడా అనేక సమస్యలతో సతమతమవుతోంది. ప్రస్తుతం కృష్ణా యూనివర్సిటీ అన్ని అంశాలకు సంబంధించి మనతో మాట్లాడేందుకు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రామ్జీ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, ప్రధానంగా యూనివర్సిటీలో ఇప్పటి వరకు కూడా ఎన్ని అఫిలియేట్ కాలేజీలు ఉన్నాయి, అలాగే ఎంతమంది విద్యార్థులు చదువుతున్నారు? కృష్ణా యూనివర్సిటీలో 2008లో స్టార్ట్ అయిందండి. అప్పుడు అరౌండ్ 167 కాలేజెస్ ఉండేవి. బట్ ఇప్పుడేమో 134 కాలేజెస్ ఉన్నాయి. 30,000 మంది స్టూడెంట్స్ చదువుతున్నారు. ఓవరాల్గా క్యాంపస్కి వచ్చేసరికి 2000 మెంబర్ స్టూడెంట్స్ ఉన్నారు. మాకు న్యూజివేడ్ పీజీ సెంటర్ ఉంది, అక్కడ 500 స్టూడెంట్స్ ఉన్నారు. కోర్సెస్ వచ్చేసరికి యూజీ ప్రొఫెషనల్, పీజీ ప్రొఫెషనల్ కోర్సెస్ దగ్గర ఒక 25 ప్రోగ్రామ్స్ రన్ చేస్తున్నామండి. ఓవరాల్గా మొత్తం అన్ని కాలేజెస్, ఎఫిలియేట్ కాలేజెస్ కలిపి. కొత్తగా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్స్, డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్స్ అండ్ మైనర్, మేజరు, హానర్స్ కోర్సెస్ కూడా స్టార్ట్ చేసాము. క్వాంటమ్ టెక్నాలజీలో కూడా మనం ఒక మైనర్ కోర్స్ స్టార్ట్ చేసాం. అయితే ఇంకోటి ఏంటంటే డిఫెన్స్తో ఎంఓయూ చేసుకున్నాము. కొత్తగా కోర్సులు ఫ్యూచర్లో రన్ చేయడానికి. అలాగే చాలామంది ఆర్గనైజేషన్తో ఆల్రెడీ ఎంఓయూలు చేసుకున్నాం. ఇవే కాకుండా స్టూడెంట్స్ ఎవరైతే ఇంతకుముందు లేరో జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్ కానీ, తెలుగు కానీ, ఫార్మసీ కానీ వాటిని కూడా మళ్ళీ త్వరలో స్టార్ట్ చేస్తున్నామండి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి. ఇప్పుడు ఇక్కడ సరైన ఫెసిలిటీస్ అనేవి ఏర్పాటు చేయడంలో ఎప్పటి నుంచో కూడా నిర్లక్ష్యం జరుగుతుంది. సగంలో ఆగిపోయిన ఈ భవనాల నిర్మాణం ఎప్పుడు పూర్తయ్యే అవకాశం ఉంది అసలు? కానీ ఓన్లీ ప్రాబ్లం అంటే హాస్టల్స్ లేవండి. ఇక్కడ ఈ 18 సంవత్సరాల్లో హాస్టల్స్ లేవు. ఇప్పుడు గర్ల్స్ హాస్టల్ బై డిసెంబర్ G+2 విత్ ద కెపాసిటీ ఆఫ్ 300 స్టార్ట్ అవుతుంది. అదొక రీజన్ మెయిన్గా అడ్మిషన్స్ తక్కువ అవడానికి. రెండోది బాయ్స్ హాస్టల్ ఇక్కడ నుంచి ఒక 9 monthsలో కంప్లీట్ అవుద్ది. రీసెంట్గా గవర్నమెంట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మీటింగ్లో పూర్ణోదయ ప్రాజెక్టులో 50 crores ఇవ్వడానికి పెట్టాం ప్రపోజల్. ఎందుకంటే ఇంతవరకు బిల్డింగ్స్, ఫార్మసీ బ్లాక్ కానీ, ఫుడ్ కోర్ట్ కానీ, మరియు గర్ల్స్ హాస్టల్ కానీ, ఇంకా న్యూజివీడ్లో అకాడమిక్ బ్లాక్ కానీ, గర్ల్స్ హాస్టల్ కానీ మా డబ్బులతో అంటే మా యూనివర్సిటీ రీసోర్స్తో 50 కోట్లు ఖర్చు పెట్టి చేసాం. బట్ మిగతావి కట్టాలంటే యూనివర్సిటీ మరి డబ్బులు లేవు కాబట్టి గవర్నమెంట్ని అడిగాము. గవర్నమెంట్ గ్యారంటీగా సపోర్ట్ చేస్తానంటుంది ప్రజెంట్ గవర్నమెంట్. ఆ సపోర్ట్తో ఇక నుంచి ఈ బాయ్స్ హాస్టల్, ఇంజనీరింగ్ బ్లాకు, క్యాంపస్, సోలార్ ఫెన్సింగ్ ఇవన్నీ కంప్లీట్ చేస్తామండి. వితిన్ 1 yearలో మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాబ్లమ్స్ లేకుండా అడ్మిషన్స్ అన్నీ పక్కాగా 100% జరిగినట్టు ట్రై చేస్తున్నాం. మీరు వైస్ ఛాన్సలర్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత యూనివర్సిటీలో తీసుకొచ్చిన మార్పులు ఏమున్నాయి? ప్లేస్మెంట్ 100% ఇచ్చామండి. 3 lakhs to 9 lakhs ఒక్కొక్కరికి 3-4 జాబులు ఇచ్చాము. ఆర్ట్స్, సైన్స్ అందరికీ. ఎఫిలియేట్ కాలేజెస్లో 60% ప్లేస్మెంట్ ఇచ్చాము. రెండోది PM ఉషా గవర్నమెంట్ ప్రైమ్ మినిస్టర్ ఉచిత సంచార్ అంటే రోసా ప్రాజెక్టు యోజన కింద మాకు 20 crores వచ్చాయి. అందులో 12 crores కూడా ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్స్కే స్పెండ్ చేస్తున్నాం. మిగతా 4 crores ఇంకా 8 crores-లో 4 crores ఎక్విప్మెంట్కి, 4 crores ఏమో సాఫ్ట్ కాంపోనెంట్ వర్క్షాప్స్, FDPs, ట్రైనింగ్స్ అంటే ఫ్యాకల్టీని ఎడ్యుకేట్ చేయడానికి, కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్, స్టూడెంట్స్ని కూడా స్కిల్ సెట్ నేర్పడానికి, కొన్ని సర్టిఫికేట్ కోర్సు రన్ చేయడానికి 20 crores గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో ప్రాజెక్ట్ తెచ్చుకున్నామండి. ఇంకోటి మూడోది ఏంటంటే రీసెంట్గా కాన్వకేషన్ చేసామంటే అప్డేట్ అందరికీ డిగ్రీస్ ఇచ్చిస్తున్నట్టే, ఏమీ పెండింగ్ లేదు. ఇంతకుముందు అది కొంచెం పెండింగ్ ఉంది వాస్తవమే. ఇప్పుడు ఇది గవర్నమెంట్ ఇచ్చిన సపోర్ట్తో ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక అన్ని బ్యాక్లాగ్ అంతా క్లియర్ చేస్తామండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచాము. మిగతా బిల్డింగ్స్ కూడా వితిన్ 3-4 monthsలో అన్ని రెడీ అయిపోతాయి, ల్యాండ్ అయిపోతాయి. యూనివర్సిటీని ఈ ప్రొఫెసర్ల కొరత అనేది వేధిస్తుందంట. ఎంతమంది ప్రొఫెసర్లు ఉన్నారు, ఇంకా యూనివర్సిటీకి ఎంత అవసరం ఉంది, వాటిని భర్తీ చేసే అవకాశం? యూనివర్సిటీకి శాంక్షన్ పోస్టులు 108 అండి. 108లో 17 మందే ఉన్నారు రెగ్యులర్ ఫ్యాకల్టీ.
అది లాస్ట్ 20 years నుంచి రిక్రూట్మెంట్ అవ్వలేదు, లాట్ ఆఫ్ కోర్ట్ కేసెస్. బట్ అది కాంపల్సేట్గా మా కాంట్రాక్ట్ ఫ్యాకల్టీ 55 మంది ఉన్నారు. పాఠాలు చెప్పడానికి అయితే ప్రాబ్లము, అందరూ టీచర్స్ ఉన్నారు యాజ్ పర్ కోర్స్ డిమాండ్. బట్ ఇంక మోర్ రీసెర్చ్, మోర్ డెవలప్మెంట్, మోర్ ఇన్నోవేషన్ చేయాలంటే ఆ ఫ్యాకల్టీ కూడా వస్తే టీచింగ్ లెర్నింగ్ ఇంక మోర్ క్వాలిటీగా ఇంప్రూవ్మెంట్ అవుద్ది, రీసెర్చ్ కూడా ఇంప్రూవ్ అవుద్ది. రైట్. మొత్తంగా 2008లో ప్రారంభించిన కృష్ణా యూనివర్సిటీ అనేది నేటికి బాలారిష్టాలను ఎదుర్కొంటూనే ఉంది. ఎందుకంటే సరైన భవనాలు లేక విద్యార్థులు యూనివర్సిటీ క్యాంపస్లో చదువుకునేందుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యూనివర్సిటీని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా చర్యలు చేపడుతుందంటూ కూడా వైస్ ఛాన్సలర్ రామ్జీ చెబుతున్నారు. కెమెరామెన్ ఎంఎస్ఎన్తో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, మచిలీపట్నం, కృష్ణా యూనివర్సిటీ.